మహా ఉన్నతుడైన ఘనమైన యేసు ప్రభుల వారి దీవెనలు మీకును మీ కుటుంబంలో ప్రతి వారికి సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. అద్భుతకరుడైన దేవుని నామంలో ప్రియులారా, ఆయన కనికరం మీ అందరి మీద నిలిచి ఆయన దీవెనలు సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించున్నట్లు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఎందరో బిడ్డలు దేవుణ్ణి తెలుసుకోవాలి అని ఉన్నారు, కానీ మన పద్ధతులు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన గొప్పతనాలు వారికి మనము తెలియచెప్తూ దేవునికి దూరస్తునిగా చేస్తూ ఉన్నాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోపకారివైన తండ్రి, ఈరోజున సహవాసములలోకి వచ్చే ప్రతి బిడ్డ గురించి ప్రత్యేకముగా నీ పాదముల చెంత మొరపెట్టుకుంటున్నానయ్యా. ఎందరో బిడ్డలు యేసు ప్రభుల వారు దేవుడని వస్తున్నారు, కానీ మిమ్మల్ని గూర్చిన అవగాహన లేక ప్రభా, ఎన్నో మనుష్యుల పద్ధతుల ప్రకారముగా వారు జీవిస్తూ తండ్రి మీకు దూరస్తులవుతున్నారు. ప్రతి వారికి మిమ్మల్ని గూర్చిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చాలా గొప్పది ప్రభా, మీ కనికరం చాలా గొప్పది. ఏమాత్రము బిడ్డలు మీకు దూరస్తులు కాకుండా అన్యోన్య సహవాసము కలిగిన వారుగా మీతో జీవించున్నట్లు మీరే కృప చూపెట్టండి. ప్రతి వారి కుటుంబంలో కూడా రక్షణ సునాదం వినిపించబడు రీతిగా కార్యము చేయండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 19వ తారీఖు 2021 శుక్రవారం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 8వ వచనములో నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు కృపదయ చేయని. ప్రభుల వారు ఏ ప్రాంతములలో మోషే ధర్మశాస్త్రమును ప్రకటించాలి అనే విషయాన్ని 5వ వచనము నుండి 7వ వచనం వరకు చెప్పారు. 8వ వచనము నుండి ఉన్న విషయాలు మనము ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. ఇదిగో, ఆ దేశమును మీకు అప్పగించి తిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. ప్రియులారా, ప్రభు వాక్యములో చెప్పబడిన మాట. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఈ రీతిగా చెప్తున్నాడు. ఇదిగో, ఆ దేశమును మీకు అప్పగించి తిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి అని. ప్రియులారా, ప్రభుల వారు మన పితరులైన ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన కనాను ఇస్తానని చెప్పారు. వారు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈ రోజున ప్రభుల వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మను పొంది మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవిస్తూ అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగకుండా సహవాసంలో కలుసుకుంటూ దేవుని యొక్క ఉపదేశానుసారంగా జీవించు ప్రతి బిడ్డకు ఆయన వాగ్దానము చేసిన పరలోకాన్ని మనము
అది స్వతంత్రించుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన ఆ పరలోక రాజ్యం, ప్రభువు చెప్పిన మాట, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు చనిపోయినా మరలా బ్రతుకును అని చెప్పాడు. మనకు నిత్య జీవమును ప్రసాదించు ఆ గొప్ప దేవుడు. ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ప్రియులారా, గమనించాలి, అది కేవలం ప్రభువు మీద మనం ఉంచిన విశ్వాసం. ప్రభువు మీద మనం ఉంచిన విశ్వాసం అంటే, నేను ఇదివరకు చెప్పిన మారు మనసు నుండి ఎడతెగకుండా ప్రార్థన చేసే ఆ అనుభవం వరకు మనము జీవించాలి. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఆ రీతిగా మనము చేయగలిగితే పరలోకాన్ని స్వతంత్రించుకొనటానికి ప్రభుల వారు కృపదయ చేస్తాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట, మీరే స్వతంత్రించుకోవాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలు, అడ్లు, వ్యతిరేకాలు, యుద్ధాలు ఎన్నో కలిగాయి. అయితే వాటన్నిటినీ వారు జయిస్తూ వారు వాగ్దాన దేశమైన కనానును వేగు చూడటానికి వెళ్ళి, ఆ దేశంలో ఏమున్నది, ఎవరెవరున్నారు, ఆ భూమిలో ఏ పంటలు పండుతున్నాయి, అది సమభూమియా, ఎత్తు పల్లములున్న ప్రదేశమా, మనము నివసించటానికి అది యోగ్యమైనదా కాదా అని పరీక్షించటానికి ప్రతి గోత్రంలో ఒక్కొక్కరిని మోషే ఏర్పాటు చేసి వారిని పంపాడు. ప్రియులారా, గమనించాలి, ఆ రీతిగా 11-12 మందిని గోత్రాలలో ఒక్కొక్కరిని ప్రాముఖ్యమైన వ్యక్తిని పంపితే 40 రోజులు వారు వేగు చూసి వచ్చి 10 మంది రీతిగా చెప్పారు, 2 ఒక రీతిగా చెప్పారు. ఆ దేశంలో నెఫీలీలు ఉన్నారు. ఆ దేశ ప్రజలు చాలా బలమైన వారు. కాబట్టి ఆ దేశంలోనికి మనం వెళితే వారు మనల్ని చంపేస్తారని 10 మంది భయపెట్టారు. ఆ 10 మంది ద్వారా దేవుడిచ్చిన వాగ్దాన దేశమును స్వతంత్రించుకోలేమని ప్రజలకు భయం కలిగాది. మరి 2 చెప్పారు, ఖచ్చితంగా దేశమును దేవుడు మనకిచ్చాడు, వారిని మనం జయించగలం, మనం భయపడని అగత్యం లేదు, మనం వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చని 2 చెప్పారు. అదే రీతిగా 10 మంది మొట్టమొదట దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞలతో సమానం. 2 ఆజ్ఞల తర్వాత దేవుడు పంపిన 2తో సమానం. ఆ 2 యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ. ఆ 10 మంది 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానుసారముగా 10 ఆజ్ఞల్ని మనం పాటించినట్లయితే పరలోకాన్ని మనం స్వతంత్రించుకొనలేం. కృపగలిగిన యేసయ్య ఆ 10 ఆజ్ఞల్ని ఆయన నెరవేర్చాడు. ప్రియులారా, ఆ 10 ఆజ్ఞలను ఆయన నెరవేర్చి ఇప్పుడు యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మదేవుడు భూమి మీదకి వచ్చి సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తమై క్రీస్తు ప్రభుల వారు యాగపశువుగా బలి అయి ఆయన పవిత్రమైన రక్తముతో ఆయనను సమీపించి, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని ప్రాధేయపడిన, పశ్చాత్తాపపడిన ప్రతి వ్యక్తిని తన పవిత్ర రక్తముతో కడిగి శుద్ధీకరించి పవిత్రుల్నిగా చేశాడు. పవిత్రపరచబడిన ప్రతి వారిని కూడా పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యములోనికి, వాగ్దాన దేశమైన పరలోకంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆ పరలోకాన్ని మనమే స్వాధీనం చేసుకోవాలి. వింటున్న దైవ జనాంగమ, ఆ రీతిగా 2 యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ. మొదట 10 మంది ధర్మశాస్త్రం. ఆ దినమున ప్రజలకు పాప క్షమాపణ
బలిపీఠము దగ్గర పశువును బలిస్తేనే, గొర్రెను బలిస్తేనే, పక్షిని బలిస్తే, దాని రక్తాన్ని ప్రోక్షిస్తేనే వారికి పాపక్షమాపణ. ఆ దినమున సముఖపు రొట్టెల బల్ల దగ్గర, గంగాళము దగ్గర, ధూపవేదిక దగ్గర, ప్రియులరా దీపవృక్షము దగ్గర, నిబంధన మందసము దగ్గర కొలువు చేసేవారు. ఆ రీతిగా యాజకుడు ప్రజల నిమిత్తమై పరిచర్య చేసేవారు. ఈరోజు ఆ దేవునికి ప్రతిరూపమైన ఉపకరణములన్నీ కూడా క్రీస్తులోనే ప్రత్యక్షమయ్యాయి, క్రీస్తులో ఎమర్చబడి ఉన్నాయి. ఆ క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తే ఇవన్నీ కూడా మనము నెరవేర్చిన వారము అవుతాం. కాబట్టి పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనటానికి మనకు వీలవుతుందని యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కూడా చెప్పారు. వింటున్న దైవ జనాంగమా, ఆ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క అపారమైన కృప, అపారమైనటువంటి దీవెన, అపారమైనటువంటి కనికరము, దయను బట్టి మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనటానికి యోగ్యులముగా అవుదుముగాక. ప్రియులరా గమనించాలి, మోషే అంటున్నాడు, నేను ఒంటరిగా మిమ్మును భరించలేను. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేసెను గనుక నేడు మీకు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాము మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. నేనొక్కడే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా, బైబిల్లో మోషే అంటున్నాడు, అయ్యలారా, మీరైతే 1000 రెట్లుగా విస్తరించారు, కాబట్టి నేనొక్కడనే మిమ్మల్ని భరించలేను. అందుకని దేవుడైన యెహోవా చెప్పిన రీతిగా మీలో జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను మీరే ఏర్పరచుకుంటే నేను మీ మీద వారిని నియమిస్తాను. వారు కూడా మిమ్మల్ని కనాను స్వతంత్రించుకొనటానికి నాయకులుగా వారిని నేను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ప్రియులరా గమనించాలి, ఆ రీతిగా ఈ రోజున సంఘాలలో జ్ఞాన వివేకము కలిగిన బిడ్డలు చాలా అవసరమై ఉన్నారు. ఆ రీతిగా దేవుడు అనేక సంఘాలలో జ్ఞాన వివేకములు కలిగిన వారిని దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.